3 ఏళ్ల తర్వాత కాదు. మీరు ఇదే మాట ఇట్లే అంటుంటే ప్రజలు ఊరుకుంటారు. అంటే 3 ఏళ్ల తర్వాత మళ్ళీ దెబ్బలు తినాలి ప్రజలు. ఇప్పుడే చూసుకుంటే చంద్రబాబు నాయుడు యొక్క దయాదశంతో బతారు. నిన్న రోజు వచ్చి మాట్లాడుతుంది, మళ్ళీ వచ్చినప్పుడు అంట. ఎప్పుడు వచ్చే సచ్చేది మీరా? రఫా రఫా గఫా గఫా అంటే ఒప్పుకోరు. మేమంతా అప్పుడే నాయన నమస్కారం నాయన, ఇంకా చేతన అయితే ఏదైనా గుంపు అయితే నాయన కాలు పట్టుకుంటాం నాయన అనే స్థితికి వచ్చినాం. అంతేగాని పొద్దున్న రాయలసీమ గురించి ఏమి మీ దాదాగిరి గురించి మాట్లాడద్దండి. సామరస్యంగా పోవాలా, ఎలక్షన్లు వస్తాయి పోతా ఉంటాయి. పోతే 3 ఏళ్ల తర్వాత ఇది బాగలేదు. నేను జగన్ రెడ్డి కూడా చెప్తాను, ఈ కాలంలో ఒప్పుకోరు రఫా రఫా రఫా. మా సినిమా యాక్టర్ నిన్నేందో మాట్లాడుతుంది. నిన్ను ఆడే కొట్టిస్తే ఎవరు అదే? పుత్తూరు కాన్స్టిట్యూన్సీ కూడా ఉంది, నగరి. కొన్ని రోజులు మద్రాసుకు పోయి ఉంటుంది. ఎందుకు ఇవన్నీ మాట్లాడు? ఆడపిల్లలు హాయిగా ఉండండి, రాని వస్తే మళ్ళీ మంచి రూల్ ఇస్తామని చెప్పండి. కొడతాం గిడతామంటే ఒప్పుకోరు. వీడు పొద్దుగులు పౌరుషం గురించి మాట్లాడతారు. రే పెద్దారెడ్డి, వెంకటరామరెడ్డి, నీ కొడుకులు దింపి మళ్ళీ పౌరుషం గురించి మాట్లాడండి. అదే ఫైల్స్ వచ్చినాయి కొడుకులకి ఇద్దరికే, 29కి వస్తారేమో. మిమ్మల్ని ఎవరు రానిరు ఊర్లో. అందరు రావచ్చు, వైఎస్ఆర్కి అగ్నెస్ట్ కాదు మేము. ఓన్లీ మీకే అగ్నెస్ట్, మా ఊరు జనం మీకే అగ్నెస్ట్. మొత్తం నాశనం చేసిపోయినారు.